నాగలి నీకిదే జోహారు నా భాగ్య దేవత జోహారు నాగలి నీకిదే జోహారు నా భాగ్య దేవత జోహారు పూల కుంకుమ తెచ్చి పూజించుచుంటేను దండిగా ధాన్యాలు పండించవే తల్లి నాగలి నీకిదే జోహారు నా భాగ్య దేవత జోహారు సిరిలోన పుట్టింది సీతా మహాలక్ష్మి నాగేటి చాలులో నా భాగ్యమున్నది నాగలి నీకిదే జోహారు నా భాగ్య దేవత జోహారు లక్షలు గడించిన లాభమే లేదు లక్షలు గడించిన లాభమే లేదు నీ కొనగోటితో బ్రతుకు కోటాను కోట్లు నాగలి నీకిదే జోహారు నా భాగ్య దేవత జోహారు రాజ్యాలు గెలిచిన రాదు నోటికి మెతుకు నిన్ను గెలిచిన వారు నిఖిల లోకము గెలుసు రాజ్యాలు గెలిచిన రాదు నోటికి మెతుకు నిన్ను గెలిచిన వారు నిఖిల లోకము గెలుసు నాగలి నీకిదే జోహారు నా భాగ్య దేవత జోహారు. బాగుందండి. కుర్మారావు గారు మీరేం చేస్తుంటారు సార్? నేను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మీరు జానపదాల పట్ల మీకు చాలా మక్కువ అని విన్నాం. తర్వాత మీరు జానపదాలకు సంబంధించి విజయనగరంలో చాలా ఉత్సవాలు చేస్తుంటారని విన్నాం. దీని గురించి మీరు ఏమైనా చెప్తారా మా వాళ్ళకి? మేము చిన్నతనంలో పల్లి గ్రామాల్లో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి గ్రామంలో మేము పుట్టి పెరిగాం. చిన్నతనంలో అనేక రకాలైనటువంటి జానపద కళాకారులు గ్రామాలకు వస్తుండేవాళ్ళు. జముకుల కళాకారులు, గంగిరెద్దుల వారు, జంగాల వారు, దాసర్ల వాళ్ళు వచ్చి ఒక్కొక్క నెల రోజులు అక్కడ గ్రామాల్లో ఉండి రాత్రిపూట పాటలు పెట్టించేవాళ్ళు. ఆ పాటల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జముకుల కథ వాళ్ళు భారత రామాయణ గాథలు పాడితే రాత్రంతా చాలా అద్భుతంగా ఉండేది. ఆ బాణీలు లేదా ఆ భారత రామాయణానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా జానపద గేయాలు కానీ అద్భుతమైనటువంటి పాటలు ఆ ప్రభావం నాకు ఉండిపోయి ఉద్యోగం వచ్చాక దీన్ని ఎలాగైనా సరే బ్రతికింపజేయాలనేటువంటి ఆలోచనతో చాలా ప్రాంతాలు తిరిగి ఆ కళలను సేకరించడం జరిగింది, కళాకారులను కలవడం జరిగింది, ఒక కళాపీఠాన్ని స్థాపించడం జరిగింది. తద్వారా కొన్ని కళలను బయటికి తీసుకొచ్చాం. అలాగే ఇప్పుడు జానపద సాహిత్యాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మీరు చేస్తున్న ప్రతి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తుంటారంటారు. ఏం చేస్తుంటారు సార్? ఎక్కడ చేస్తుంటారు? ఈ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి గ్రామం మా స్వగ్రామము. ఆ గ్రామంలో 2004లో గిడుగు రామమూర్తి తెలుగు భాష మరియు జానపద కళాపీఠం దాన్ని స్థాపించి చుట్టుపక్కల ఇంచుమించు 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి కళాకారులైనటువంటి గంగిరెద్దుల వారు, అంతరించిపోతున్నటువంటి జానపద కళాకారులైనటువంటి గంగిరెద్దుల వారు, జముకులు, దాసరలు, జంగాలు, బుడబొక్కల వారు అనేక రకాలైనటువంటి కళాకారులను తీసుకొచ్చి మాకు తోచిన విధంగా సన్మానం చేసి ఈ కళలు అంతరించిపోకూడదు, దీన్ని పరిరక్షించాలి, భావి తరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో వీటిని వారసత్వంగా కొనసాగించాలనేటువంటి తలంపుతో సుమారు 9 సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొంతవరకు ఫలితాన్ని సాధించాం. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఇంకా చాలా కళలను గ్రంథస్థం చేయాలి, చాలా సాహిత్యాన్ని మనం గ్రంథస్థం చేయవలసిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కుర్మారావు గారు. ఇప్పుడు ఈ పాట ఎవరు రాసిందండి? ఈ పాట ఎవరు రాశారో తెలియదు. ఒక 75 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక మా బంధువులు ఉన్నారు, రాజమండ్రికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆమె పాడింది. అమ్మ, ఈ పాట ఎవరు పాడారంటే నాకు తెలియదు బాబు. 70 సంవత్సరాల క్రితం నేను ఈ పాటని సేకరించాను. తరతరాలుగా వస్తుంది. దీనికి ముఖ్యంగా సంబంధించిన నాగలి మనం ఈరోజు యంత్రాలు కనుక్కుంటున్నాం, కానీ 1,75,000 సంవత్సరాల క్రితమే నాగలి కనుగొన్నారని, నాగరికతకు నాగలి పునాది వేసిందని ఈ నాగలి పాటలో మనకు తెలుస్తుంది. నాగలి ద్వారా మన చరిత్ర లేదా సంస్కృతి లేదా మన జీవన విధానము లేదా మన పొట్ట పోషణకు నిమిత్తమైనటువంటి వ్యవసాయానికి నాగలి మూల కారణమైంది. కానీ ఆ నాగలి అనేటువంటిది ఈరోజు అంతరించే దశకు వచ్చింది. కానీ నాగలిని నమ్ముకుంటే ఎంతో జీవితాన్ని మనం సాధించవచ్చునని నాగలిని నమ్ముకున్న లక్షలు కోట్లాది మంది. ఇది నాగలి మీద వ్యవసాయం సంబంధించిన పాట అండి. చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ కుర్మారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.